కోసం ఇవి చెప్పినట్టుగా నేనైతే అనుకుంటున్నాను. ఉమ్, ఉమ్. అంతే 80,000 తప్ప అది కోట్లు సరే, అమ్మటం పక్కన పెడితే ఆ 4,000 ఎకరాలు అమ్మడానికి రైతులు అనేది వాళ్ళు ముందు అంగీకరించారు కదా. వాళ్ళకి న్యాయం చేయకుండా ఏం చేయకుండా ఉన్నటువంటి భూమిని ఇలా అమ్ముకుంటూ పోతే మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి న్యాయం, వాళ్ళకి జరగాల్సినటువంటి పరిస్థితులు ఏంటి? దాదాపు 10 ఏళ్ళు పూర్తయిపోయింది. వాళ్ళ జేబులో ఉన్నటువంటి డబ్బులు లేకుండా ఏమి లేకుండా ఇవ్వాల్సినటువంటి వచ్చే ఆదాయం వచ్చేటువంటి భూములన్నింటినీ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఇంతవరకు న్యాయం జరగలేదు. వాళ్ళకి ఇస్తానని చెప్పేసి ప్లాట్లు ఇవ్వలేదు, కమర్షియల్ హౌసింగ్ ప్లాట్స్ ఇవ్వలేదు. వాళ్ళకి ఏడాదికి ఎంతో 50,000 60,000 ఇస్తున్నారు. అవి సరిగా ఒక్కో సంవత్సరం వస్తున్నాయి, ఒక్కో సంవత్సరం రావట్లేదు. మరి రైతులు ఇచ్చినటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులను వదిలేసి ఒక్కొక్క ఎకరం అమ్ముకుంటూ పోతారంటే ఎట్లా? అది రైతులు ఒప్పుకోవాలి కదా ముందు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. సిఆర్డిఏకి ఉమ్, అమరావతి రైతులకు జరిగిన ఒప్పందం ఏంటో తెలుసా? ఉమ్, మీరు 1 ఎకరా పొలం ఇస్తే ఉమ్, 3 ప్లాట్లు ఇస్తాం. ఉమ్, ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్లు. ఉమ్, ఇది 10 ఏళ్ల లోపు ఇస్తాం. 10 ఏళ్ల లోపు ఇచ్చేస్తాం. ఉమ్, ఎంత లోపు ఇచ్చినా 10 ఏళ్ల పాటు ఎకరాకి 50,000 రూపాయలు కౌలు, ఉమ్, ప్రతి సంవత్సరం 10% ఎన్హాన్స్ చేసుకుంటూ పోతాము ఉమ్, 10 ఏళ్ల పాటు. ఇది ఉమ్. ఒప్పందం. ఇప్పుడు అవును. 10 ఏళ్ళు అయిపోయింది. సరే, ఒక మాట ఇలా అనొచ్చు. ఏమని? 5 ఏళ్ళు మా చేతిలో ఉన్నింది. మళ్ళీ జగన్ 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆపేసినాడు కాబట్టి ఈ ప్రాసెస్ పూర్తి కాలేదని మీరు అనొచ్చు. ఉమ్, వెల్ అండ్ గుడ్. ఈ 4 ఏళ్లలో టార్గెట్ పెట్టుకోవాలి కదా మీరు. ఫస్ట్ ఉమ్, ప్రయారిటీ ఏంటి? 10,000 ఎకరాల ప్రభుత్వానికి ఏంది ఉంచుకుంటుంది, ఉమ్, 1,00,000 ప్లాట్ల అమరావతి రైతులకి రిటర్న్ ఇచ్చేవాలి. ఉమ్, పోను కదా అమ్మతావు. ఈ 2 కాకుండా రైతులకు ఇయ్యకుండా నువ్వు ఎట్లా ఇస్తావు? ఉమ్, వాళ్ళకి ఎట్లా ప్లాట్లు ఇస్తావు? ఉమ్, ఫస్ట్ డివిజన్ చేయాలి. ఈ డివిజన్ చేయాలంటేనే ప్లాట్లు అమ్మాలంటే ప్లాట్ డివిజన్ చేయాలి కదా. ఉమ్, వెంచర్ లాగా చేయాలి కదా. ఉమ్, చేయాలనుకుంటే ఎకరాకు 1,00,00,000 రూపాయలు వేసుకుంటే 50,000 కోట్లు కావాలి. ఉమ్. ఇదే డివిజన్ కి కార్యాలయాలు కట్టడానికి అవును, ఏమంటాడు? అవును, అవును. ఉమ్, మామూలుగా మా తిరుపతి లాంటి వెంచర్లు వేసే చోట దాంట్లో సగం అవుతా ఉంది. ఆ ఉమ్. లెక్కేసుకున్న 25,000 కోట్లు కావాలి అవును, కేవలం ఎట్లయినా. డివిజన్. ఉమ్, 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 ఆ 25,000 కోట్లు కావాలి. ఇక్కడ మీరు వేసిన నిన్న శంకుస్థాపన చేసిన దానికి 46,000 కోట్ల రూపాయల పనులకి శంకుస్థాపన చేసేసినారు. ఉమ్, మళ్ళీ ఈ 25,000 కోట్లు 60-70 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఉమ్, కాబట్టి ఫస్ట్ రైతులకి ప్లాట్లు ఇచ్చేవాలి. ప్లాట్లు ఇస్తే వాళ్ళకి న్యాయం చేసినట్టు అవుతుంది. మరియు ప్లాట్లు ఇస్తేనే నువ్వు కొత్తగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఉమ్, ఉమ్. కాబట్టి అలా చేయకుండా ఇవన్నీ చేస్తున్నారంటే అది అన్నెసరీ కాంప్లికేషన్కి వస్తుంది. అన్నెసరీ కాదు. ఆల్రెడీ అదే కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే రైతులు అటు ఇటు కాకుండా అయిపోతున్నారు. సరే ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి 5 ఏళ్ల పాటు వాళ్ళు కాలు గంజా కట్టుకొని రోడ్ల మీద వచ్చి రోడ్ల మీద తిరిగినటువంటి వాళ్ళకి ఏడాది అయిపోతుంది, వాళ్ళకి న్యాయం జరగకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కొత్తగా మేము అమ్మకానికి పెడతామంటే మరి దానికి సంబంధించి ఏం చేస్తారో చూడాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఇంకో ప్రధాన అంశం సార్, మీ ప్రాంతానికి సంబంధించి సరే ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీరే చెప్పాలి. గంగమ్మ జాతర చాలా కీలకంగా ఉండి దేవతల ప్రతి ఒక్కళ్ళు ఎంతో ప్రాథమికంగా కొలిచేటువంటి ఆలయానికి సంబంధించిన అంశము. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని రాష్ట్ర పండుగ గుర్తిస్తూ దానికి ప్రభుత్వ సహాయ సహకారాలతో అక్కడ అన్ని తిరణాలు అంటారా, అవి అక్కడ ఉన్నటువంటి జాతరలు అంటారా, అవన్నీ నిర్వహిస్తూ వచ్చింది. ఎందుకు ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడము, దాన్ని మళ్ళీ రాజకీయ దుమారంగా మాట్లాడటము, అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయటం ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని రాజకీయంగా కావాలని ఏమైనా చేస్తున్నారా, లేదంటే నిజంగానే అక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మనం తిరుపతి గంగమ్మ జాతర తిరుపతికే కాదు రాయలసీమ ప్రాంతంలోనే ఒక ప్రత్యేక ప్రాధాన్యత కలిగించి ఉంది. ఉమ్, పురాతనటువంటి సాంప్రదాయం ఉన్నది. దాదాపు 600-700 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగినటువంటి గంగమ్మ జాతర ఉమ్, గ్రామ దేవతగా కొలుస్తారు. అట్లాంటి గంగమ్మకు ఇంకొక పేరు కూడా ఉంది, శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయాన చెల్లెలని. ఉమ్, కానీ ఉమ్, అందుకు ఇంకొంచెం ప్రాధాన్యత వచ్చింది. ఈ ఓకే. నేపథ్యంలో డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఉమ్, స్వయంగా ఆయనే 2 సార్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉమ్, రామారావు గారు ఎట్లయితే తిరుమల శ్రీవారి ఆలయంలో పట్టు వస్త్రాల సంప్రదాయం చేశాడో, ఉమ్, ఈయన కొత్త సాంప్రదాయం ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు ఇవ్వడమే కాకుండా ఫస్ట్ గ్రామదేవత వెంకటేశ్వర చెల్లెలైనటువంటి గంగమ్మని సందర్శించి ఉమ్. మొక్కుకు తీర్చుకొని ఆ తర్వాత తిరుమలకి వెళ్ళారు.